దేశం కోసం ప్రాణాలు అర్పించిన కార్గిల్ అమరవీరులకు ఒంగోలు నగరం ఘనంగా నివాళులు అర్పించింది. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, అమరవీరులకు నివాళులు, జాతీయ పతాకావిష్కరణ, ఉచిత మెగా వైద్య శిబిరం, సాంస్కృతిక కార్యక్రమాలతో దేశభక్తి వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని కార్గిల్ యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఒంగోలు నగరంలో ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం వి రవికుమార్ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలోని మొదటి ప్రపంచ యుద్ధ వీరుల స్మారక శిలా ఫలకానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం బైక్ ర్యాలీ మినీ స్టేడియం మీదుగా అంబేద్కర్ భవన్ కు చేరుకుంది. ఎన్సీసీ క్యాడెట్ల కవాతు మధ్య అమర్ జవాన్ స్తూపాన్ని అంబేద్కర్ భవన్ కు తీసుకువచ్చి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమ ప్రాంగణ మారుమ్రోగింది. ఆస్టర్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, యూనియన్ బ్యాంక్ డీజీఎం వి రవికుమార్, ఈఎస్ఎం స్టేట్ వెటరన్ చైర్మన్ నెప్పల్లి నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి అబ్దుల్ రహీం, యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ ఖన్నా తదితరులు హాజరయ్యారు. కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన అపూర్వ ధైర్య సాహసాలను గుర్తు చేస్తూ దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. స్వామి శివానంద పాఠశాల కరవది విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలతో ఆకట్టుకోగా ప్రతిభ కనబరిచిన చిన్నారులకు అతిథులు బహుమతులు అందజేశారు. ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చుండూరు శ్రీరామ్మూర్తి అధ్యక్షతన నిర్వహించిన వేడుకలు విజయవంతానికి యూనియన్ బ్యాంక్ సిబ్బంది, మాజీ సైనికులు, సంఘ కార్యవర్గ సభ్యులు విశేష కృషి చేశారు.
मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना। हिंदी है हम, हिंदी है हम, हिंदी है हम, वतन है हिंदोस्तां हमारा, हमारा सारे जहां से अच्छा हिंदोस्तां हमारा। हम बुलबुलें हैं इसकी, ये गुलसितां हमारा, हमारा सारे जहां से अच्छा हिंदोस्तां हमारा, हमारा सारे जहां से अच्छा। संदेशे आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। संदेशे आते हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। किसी दिलवाली ने, किसी मतवाली ने हमें खत लिखा है, ये हमसे पूछा है। किसी की सांसों ने, किसी की धड़कन ने, किसी की चूड़ी ने, किसी के कंगन ने, किसी के गजरे ने, किसी के गजरे ने, महकती सुबहों ने, मचलती शामों ने, अकेली रातों ने, अधूरी बातों ने, तरसती बाहों ने, और पूछा है तरसी निगाहों ने कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये दिल सूना सूना है। संदेशे आते हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। मोहब्बत वालों ने, हमारे यारों ने हमें ये लिखा है कि हमसे पूछा है। हमारे गाँव ने, आम की छाँव ने, पुराने पीपल ने, बरसते बादल ने, खेत खलियानों ने, हरे मैदानों ने, बसंती मेलों ने, झूमती बेलों ने। ऐ मेरे वतन के लोगों, तुम खूब लगा लो नारा, ये शुभ दिन
कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो, जो लौट के घर ना आए, जो लौट के घर ना आए। हे मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। हे मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए सुनो ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी, जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछा दी, संगीन पे धर कर माथा, सो गए अमर बलिदानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब देश में थी दिवाली, वो खेल रहे थे होली, जब
मातृतुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिणि घोषरते तनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ये तल्ली निन्नु कन्नदो ये तल्ली निन्नु कन्नदो आ तल्लिने कन्न भूमि गोप्पदिरा जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా ఆరుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేనురా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మొర రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెల్లో త్రిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం ఏ మనుషుల కోసం నీ ఈనాడు ముఖ్యంగా నేను యూనియన్ బ్యాంక్ వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ జరిగిన ర్యాలీ మన సిఎస్టీ క్యాంటీన్ నుంచి అంబేద్కర్ భవన్ దాకా నాకు తెలిసి ఇలాంటి ర్యాలీ ఎప్పుడు ఒంగోలులో జరిగి ఉండదు. ఇండియన్ డిఫెన్స్ ఈజ్ స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ ఇన్ ద వరల్డ్ డిఫెన్స్. ఎందుకంటే కోఆర్డినేషన్ బిట్వీన్ ట్రై ఫోర్సెస్
ఇస్ ద బెస్ట్. సో వీఆర్ స్ట్రాంగ్. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ కార్గిల్ విన్ కావటం ఇది ఒక మిరాకిల్. అలాంటి యుద్ధం ఇండియా విన్ అయిందంటే అంతకంటే మిరాకిల్ నాకు తెలిసి ఇంకేం ఉండదు అనుకుంటున్నాను నేను. పాకిస్తాన్ వాళ్ళ పైన మనం కింద టైగర్ హిల్స్ కింద నుంచి పోయి వాళ్ళను గెలవటం అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఎంతమంది ప్రాణాలు అర్పించారో. ఓకే, ఇదంతా అయిపోయింది. ఒక మాట చెప్పదలుచుకున్నాను, కరెక్టా కాదు నాకైతే తెలియదు సార్. ఆర్మీ డిఫెన్స్ అంతా జై జవాన్ జై కిసాన్ నారా ఒకటి ఉంది. అందరూ ప్రతి వాళ్ళు జై జవాన్ జై కిసాన్ అంటానే ఉంటారు సార్. 12 years నుంచి అమర్ జవాన్ స్తూపం మాది ఒక ట్రై చేస్తున్నాం ఒంగోలులో 12 years, మోర్ దాన్ 12 years సార్. ఎప్పుడంటే కాంతిలాల్ దండే గారు కలెక్టర్ నుంచి అప్పటి నుంచి చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు మీరు చూసుకోండి. ఇవాళ వరకు మాకు అమర్ జవాన్ స్తూపానికి జస్ట్ మేము ఒక 30 to 40 cents స్థలం ఒంగోలులో మాకు ఇంతవరకు దొరకలేదు సార్. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందంటే భారతదేశంలో సుమారుగా 150 కోట్ల మంది ప్రజలు గుండెల మీద చేతులు వేసుకొని నిశ్చింతగా నిద్రపోతూ వారి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే దీని కారణము మీ యొక్క త్యాగాలే, ముమ్మాటికి మీ యొక్క త్యాగాలే. ఈరోజు చూసాం కార్గిల్లో సుమారుగా 827 మంది నవజవానుడు తృణప్రాయంగా వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఈ దేశాన్ని కాపాడారు. సుమారుగా కొన్ని వందల నుంచి 4000 మంది పాకిస్తాన్ సైనికుల్ని తుదముట్టించి ఈ యొక్క విజయాన్ని సాధించారు. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ టువర్డ్స్ ది మదర్ నేషన్. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నల్లూరి సుధాకర్ రావు గారు మంగమూరు వాస్తవ్యులు, నా తదనంతరము నా మృతదేహం మెడికల్ కాలేజీకి అందించండి, అగ్నికి బుగ్గిపాలు చేయొద్దు, మట్టి పాలు చేయొద్దు. ఎందుకంటే నా దేహము వైద్య విద్యార్థులకు గురువుగా వర్ధిల్లాలి. వైద్య విద్యార్థులకి వైద్య విజ్ఞానాన్ని బోధించేటువంటి ఒక గురువు కావాలి నా దేహం అని చెప్పి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. మనము సమాజానికి ఎట్లా సేవ చేయాలి? ఒక సింగిల్ ఎంపీ ఖర్చు లేకుండా సమాజానికి మనం సేవ చేయొచ్చు. దానాలు చేస్తారు చాలామంది, అంటే డబ్బులు దానం చేయొచ్చు, లేకపోతే వస్త్రాలు దానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. వీటన్నిటికీ మించిన దానం ఒకటి ఉంది. ఒక్క పైసా ఖర్చు లేకుండా రక్తదానం చేయొచ్చు, నేత్రదానం చేయొచ్చు, అవయవ దానం చేయొచ్చు. సో మీకు మిలిటరీ వాళ్ళకి మీరు దేశానికి సేవ చేసినందుకు సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మేము మీకు ఇక్కడ సంఘమిత్రాలో అన్నీ ఉచితంగా అందుబాటులో ఉంటున్నాయి. సో మీరు దేనికైనా కానీ వచ్చి చూయించుకోవచ్చు. సో అన్ని విభాగాలు ఉన్నాయి మన దగ్గర. అయితే మీరు అత్యవసరమైతే ఓపీ లేకుండా వచ్చినా కూడా, రిఫరల్ లెటర్ లేకుండా వచ్చినా కూడా తీసుకొని చూసుకొని తర్వాత ఆన్లైన్లో అయినా పెట్టుకుంటారు అది. సో మనకి గుండె దగ్గర నుంచి ప్రతి విభాగానికి ఒక్క కంటికి తప్ప అన్నిటికీ ఉన్నారు. సో కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమం నాకు తెలిసి కంట్రీలో ఎక్కడ కూడా జరగట్లేదు, దేశంలో ఎక్కడ కూడా జరగట్లేదు. ఎందుకంటే మాకు నార్త్ ఇండియా డిఫెన్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో కూడా ఇలాంటి కార్యక్రమం ఇంతవరకు అయితే చూడలేదు. ఈ కార్యక్రమం జరుపుకోబట్టి నెల రోజులు ఈ కార్యక్రమం జరుపుకుంటాము. 20 జూలై నుండి 20 ఆగస్టు వరకు డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ పారామీటర్స్లో ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. సో ముఖ్యంగా 26 కార్గిల్ దివాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ టు ద నేషనల్ హీరోస్ హూ హ్యాస్ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. వాళ్ళు అక్కడ అలా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిబ్యూట్స్ టు ఆల్ ది నేషనల్ హీరోస్ హూ హ్యాస్ సాక్రిఫైస్. అండ్ పర్టికులర్గా మన ప్రకాశం జిల్లా ఎప్పుడు వార్తల్లోకి ఎక్కుతుంది, ఎందుకంటే ఎక్కువ డిఫెన్స్ పర్సనల్స్ ఈ జిల్లాలో ఉండడం అనేది మనకు గర్వకారణం. సో సెల్యూటింగ్ టు ద నేషనల్ హీరోస్ ఆన్ దిస్ కార్గిల్ విజయ్ దివాస్. దీంట్లో మేము భాగం పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. 1999 మే 3 నుండి జూలై 26 వరకు కూడా ఈ యొక్క కార్గిల్ యుద్ధం జరిగింది. మరి దీంట్లో మనందరికీ తెలుసు, కాశ్మీర్ దగ్గర -డిగ్రీలు ఉన్న ప్రాంతంలో మన యొక్క జవాన్లు అక్కడ యుద్ధం చేయటం అనేది
చాలా గొప్ప విషయం. అటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా విరోచితంగా పోరాడిన ఆనాటి ఆర్మీ సిబ్బందికి, సైనికులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు మరియు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను. మరి అటువంటి వారిని మనము ప్రతి సంవత్సరం ఈరోజు కార్గిల్ దివాస్, విజయ్ దివాస్ అని చెప్పేసి మనం వారి యొక్క సేవలు, వారు విరోచితమైన పోరాడిన విషయాలను, అదేవిధంగా విజయగాథలను మనము ఎప్పుడూ నెమరు వేసుకుంటూ ఉండటం చాలా గొప్ప విషయం. మరి ఈ యొక్క ఆపరేషన్ విజయం అనేది భారత సైన్యం మరియు వాయుసేన కలిసి మన శత్రు దేశమైన ఎవరైతే పాకిస్తాన్ ఉందో అక్కడి నుంచి ముష్కరులు రావటం, వారిని మనము ఎదుర్కొని టోలోలింగ్ యుద్ధం ద్వారా మనము విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా ఇది ఆ యుద్ధం జరిగిన తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి మరియు భారత సైన్యం చేసిన విరోచిత పోరాటం వలన మరి పాకిస్తాను బలగాలన్నీ కూడా వెనుకంజ వేయటం జరిగింది. ప్రతిసారి మీ అందరికీ తెలుసు, మనం ఈ యొక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఏ జిల్లాలోనూ జరగని విధంగా 4 సెలబ్రేషన్స్, వన్ ఈజ్ కార్గిల్ డే, ఎయిర్ ఫోర్స్ డే, ఆర్మీ డే అండ్ నేవీ డే. ఏ జిల్లాలోనూ ఈ రకంగా ఒక హాల్ తీసుకొని ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫ్యామిలీస్ని గ్యాదర్ చేసి వాళ్ళందరూ సముఖంగా మనం ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఎక్కడా లేదు. అదేవిధంగా ఈసారి ఫస్ట్ టైం ఒంగోలు ఈస్ బికమింగ్ అన్ ట్రెండ్ సెట్టర్. ఇట్ ఈస్ మేకింగ్ అన్ ఇన్రోడ్స్ that how we must recognize the sacrifices of the great martyrs, not only the Kargils, it is around the Indian heroes. మనం సినిమాలు చూసే హీరోలనే ఎంతో అభిమానిస్తున్నాము, కానీ మన యొక్క కార్గిల్ యొక్క వీరులు, అలాగే భారతదేశాన్ని ఇంత గొప్పగా సురక్షిస్తున్న బోర్డర్లో చేస్తున్న ప్రతి ఒక్క సైనికుడికి పేరు పేరు వదిన ధన్యవాదాలు అండ్ జై హింద్ టు దెమ్. టుడే దీస్ టైప్ ఆఫ్ యాక్ట్ ఈస్ టు హ్యాపెన్ at the age of 81 years. It means a lot. None other than మన గౌరవాధ్యక్షులు none other than నెప్పల్ నాగేశ్వరరావు గారికి అందరు గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతోటి. చిన్న పిల్లవాడి లెక్కన ఇక్కడ ఎంతోమంది యంగ్ రిటైరీస్ ఉన్నారు, యంగ్ ఆర్మ్డ్ ఫోర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పిన పనిని కూడా నిన్న రాత్రి 10 o'clock కూడా నేను క్యాంటీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు 10 o'clock కూడా he was leaving from the canteen to ensure that each and every program planned goes in a smooth manner. That is his commitment. So that's why we are celebrating in this. I am proud and happy to be the part of this function. This day fills with immense pride and gratitude and patriotism to our brave soldiers who have laid down their lives in the Kargil war. It was almost 84 days this Kargil war was fought. You all know that, as I said, as Rajesh Khanna sir said, it is one of the high altitude war. Nowhere it was not done. It was around 60,000 feet high. One fine morning, our Pakistan army has occupied the strategic post of our Indian region. So it was not an easy task. It was a steep, rocky cliff and freezing temperature, and our army jawans who has not bothered about their life. They have gone there, they have attacked and they have brought back the glory to India. Here I want to tell some of the stalwarts in the Kargil Vijay Divas. So it is a great sacrifice. Whatever we are here, we are living happily, but lot of people, almost more than 547 people have died, and almost 1,300 people has received severe injury. మన హీరోస్ని మనం గౌరవించుకుంటాము, కాంప్లిమెంట్స్ ఇచ్చేసి. వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తాము. ఆల్రెడీ ప్రభుత్వాలు ఎన్నో స్కీమ్స్ ద్వారా వాళ్ళకి కంపన్సేట్ చేసినాయి. వాళ్ళు లాస్ అయిన ఫ్యామిలీ జీవితాన్ని వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళకి
ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఇది ఒక తరంగా ఉంటే రెండో విషయం వచ్చేసి గవర్నమెంట్ ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చేసి ఎక్స్ మ్యాన్లకి సర్వీస్ పర్సన్స్కి ఎంతో అసిస్టెన్స్ చేస్తుంది. కాబట్టి మనం దేశం కోసం చేసింది ఎక్కువే, ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎక్కువగానే చేస్తుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరఫు నుంచి మేము ఒంగోలులో ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ కోసం 29 లక్షలు ఇప్పుడు దాకా నేను వసూలు చేశాను. ఆర్మీ అంటే ప్రతి ఒక్కడికి ఇక్కడ గౌరవం. ఈ 2 జిల్లాలు ప్రకాశం, మార్కాపురం జిల్లా, నాకు ఏకంగా 30 లక్షలు రావటం అంటే ఒక మామూలు విషయం కాదు. అంటే ఆర్మీ కోసం విరివిగా ముందుకొచ్చి మరి ఆర్మీ అంటే ప్రేమగా వాళ్ళు నాకు 29 lakhs ఇచ్చారు. మీ ప్రాబ్లమ్స్ అయితే ఏమైతే నా దగ్గరకు వస్తున్నాయి నేను కంటిన్యూస్లీగా సొల్యూషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది ఫ్యామిలీ పెన్షన్స్కి సంబంధించినవి కావనండి, ఎన్నో విషయాలు ఉండయి. నాకు తెలియని సిఆర్ఓ, మీ రికార్డ్స్కి సంబంధించిన సిఆర్ఓ కూడా ఐడియా ఉండదు. అవి ఒక పరంగా మనం స్టడీ చేయటం మొదలు పెట్టుకుంటే అన్నీ మనకి వస్తాయి. అది తెలుసుకోవటం మన బాధ్యత. మీరు తొందరపడవద్దు. మీకు ల్యాండ్ అలాట్మెంట్ కానివ్వండి, పెన్షన్కి సంబంధించిన సమస్యలు కానీ, పేరుకు సంబంధించి మార్చుకోవటం కానీ, దాన్ని కూడా నేను ఆల్రెడీగా కలెక్టర్ గారికి, జిల్లా జడ్జి గారికి అప్రోచ్ అయ్యాను. వాటికి మీ పేరుకు సంబంధించిన అఫిడేవిట్ కోసం మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి నేను రిక్వెస్ట్ చేసి స్ట్రీమ్ లైన్ చేయాలని నేను ఆల్రెడీగా కేసు టేకప్ చేశాను. ఒకటే ఒక విషయము, మనకి ఇట్లాంటి సెరమనీస్ వస్తుంటాయి. ఆప్ విజయ్ అని, ఆప్ పవన్ అని ఎన్నో వస్తుంటాయి. ఒక సోల్జర్ యూనిట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అతన్ని ఏదో కారణం వల్ల ఈ దానిలో వాటిలో పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరమైన విషయం. కానీ అతనికి గౌరవంగా మనం ఇవన్నీ సెరమనీస్ చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ అతన్ని పోగొట్టుకున్న అతని తల్లిదండ్రులు కానీ, అతని భార్య కానీ, అతని సోదరులు కానీ, సోదరీమణులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతున్నామా? దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఏ సరే యుద్ధ వీరులు ఎవరైనా కనపడినా కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కనపడినా కానీ, గివ్ దేర్ మోరల్ సపోర్ట్. మాట్లాడండి, ఏంటి, ఎట్లా ఉంది, ఏం కావాలి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? జస్ట్ మనకి వీలంత ఏదో ఒక కనీసం మాట సహాయం చేసామా, మీరు ఈ పని చేయండి, ఇక్కడికి పోయి పలానా కలవండి, వాళ్ళు మీకు ఫర్దర్గా గైడెన్స్ ఇస్తారు. సో ప్లీజ్ ఇది ఒక విషయం, నా రిక్వెస్ట్, ఫాలో చేయండి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కొండల మీద దాదాపు 26 మనం విక్టరీ అనుకుంటున్నాం కదా, 18, 19 తారీఖులకే అన్నీ అయిపోయింది. అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఫోన్ చేశాడు వాజ్పేయి గారు, మీరు ఈ వార్ని డిక్లరేషన్ చేయకుండా మీరు వెనక్కి పోండి, అప్పుడే మీకు మేము ఏ సహాయం చేసినాం. ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో మనం ఎక్కడున్నామంటే అన్ని ప్లానింగ్స్, శాటిలైట్ ప్లానింగ్ మనకు లేదు, అవన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. మనకి శాటిలైట్ ప్లానింగ్ లేకపోవటం వల్ల మనం చాలా 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 బాధపడుతూ ఉన్నాం. మనకి ఆ టైంలో శత్రువులు కూడా ఎక్కువయ్యారు. ఎవరు? మిగతా అన్ని కంట్రీస్ ఒక పక్క అయిపోయింది. మనకు ఒక్క ఇజ్రాయెల్ ఇమీడియట్గా వాళ్ళు వచ్చారు. ఇజ్రాయెల్ వాళ్ళు 100% హెల్ప్ చేయడానికి అన్ని ఎక్విప్మెంట్స్తో వచ్చారు. ఎక్విప్మెంట్స్ మన వాళ్ళు ఉపయోగించలేని పరిస్థితుల్లో వాళ్ళ సైన్యాన్నే పంపించారు. ఆ విధంగా ఇజ్రాయెల్ మన ఆదుకుంది ఆ రోజున. ఈవెన్ దో అమెరికా ఎంత ప్రెస్ చేసినా వాళ్ళని లెక్క చేయకుండా ఇజ్రాయలే మనం రక్షించింది ఆ వారిలో. మీన్ వైల్ ఇక్కడ డిస్కషన్ ఏంటంటే వాజ్పేయి గారికి బిల్ క్లింటన్ ఫోన్ చేశాడు, మీరు వెనక్కి వెళ్ళిపోవాలి, విక్టరీ మీది కాదు మాది అని. లేని పక్షంలో మేము మిమ్మల్ని ధ్వంసం చేసేస్తాం, కాశ్మీర్ అనేది ఉండదు, మ్యాప్లో కాశ్మీర్ అనేది ఉండదు, ఆ విధంగా ధ్వంసం చేసేస్తాం. వాజ్పేయి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే
అయితే అలాగే చేయండి. మేము చేయబోయే నెక్స్ట్ డే యాక్షన్ ఏమిటంటే పాకిస్తాన్, చైనా ఏ పార్ట్, అమెరికా పార్ట్ కూడా మ్యాప్లో కనపడదు ఎక్కడ. ఇవన్నీ మీరు అనుకున్నంత తేలిక కాదు ఇండియా మీద విన్ చేయటం అని వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఎవరు మన వాజ్పేయి గారు. దాంతో మెదలకుండా కామ్ అయిపోయారు. ఆయన మాట అన్నాడంటే జరుగుతాడు. ఇదేదో జరుగుతాడని సంగతి తెలిసి మనకు అప్పటికే న్యూక్లియర్ వెపన్స్ తయారై ఉన్నాయి. మనం రెడీ చేసాం కాబట్టి అమెరికా పర్మిషన్ లేకుండా మనం రెడీ చేసాం కాబట్టి మనం నిషేధించారు ఇతర దేశస్తులు ఏ ఆయుధం మనకు సప్లై చేయకుండా. ఈ దేశంలో ఎక్కువగా వాళ్ళ కష్టాన్ని బట్టి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు నాకు తెలిసి. ఒకటి వచ్చేసి జవాన్ అండ్ నెక్స్ట్ కిసాన్. బోత్ ఆర్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ థింగ్. అంటే ఎవరో చెప్తే వింటం లేదు, అనుభవించి చెప్తా ఉన్నాను నేను. ఎవరైతే కష్టపడి పండించి ఆరుగాలం అంటే డిపెండింగ్ అపాన్ ది థింగ్స్ సంబంధం లేకుండా అంతా కూడా ఎక్స్పెక్టేషనే. మనం ఇది పండిస్తే ఈ రేట్ ఉంటుందని కూడా ఎవరికి తెలియదు. తనకి కావాల్సిన గౌరవం ఇండియాలో అయితే దక్కుతుందని నేను అనుకోలేదు. అదేవిధంగా ఎవరైతే కష్టపడితే దేశ ప్రజలంతా హ్యాపీగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఏమీ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారో వాళ్ళ కష్టాన్ని మన ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఈ రెండు కూడా గుర్తించడం లేదని చెప్పని నేను ఫీల్ అవుతూ ఉంటాను. యాక్చువల్గా నాకు అనిపిస్తూ ఉందన్నమాట.